బభ్రువాహనుడు ఒక జింకను తరుముకుంటూ వెళ్తూ జింక మీద బాణం విసిరేశాడు. కానీ ఆ జింక తప్పించుకుంది. ఆ జింకను వెతుక్కుంటూ ఆ అరణ్యంలో ఉన్నటువంటి మరొక వనంలోకి వెళ్ళాడు. అక్కడ తాగడానికి నీరు లేక అక్కడ ఎక్కడ నీరుంటాయని చెప్పి వెతకసాగాడు. వెంటనే అతనికి తామర కొలను కనబడింది. అక్కడ దిగి స్నానం చేసి ఆ నీరును తాగి సేద తీరుతామని చెప్పి అక్కడ ఉన్న చెట్టు కింద సేద తీరాడు. పరివారం వచ్చేంత వరకు నేను ఇక్కడ సేద తీరుతానని బభ్రువాహనుడు రాజు అనుకున్నాడు. వెంటనే బభ్రువాహనుడు ఆ చెట్టు కింద సేద తీరుతుండగా 5-6 ప్రేతాత్మలు తన దగ్గరికి వచ్చాయి. రాగానే బభ్రువాహనుడు భయపడకుండా ఏయ్ ఎవరు మీరు అని చెప్పి గట్టిగా అడిగాడు. ఒకరోజు గరత్మంతుడు విష్ణుమూర్తిని ఇలా అడిగాడు, స్వామి, ప్రేతజన్మ పొందిన వారు దాని నుండి ఎలా విముక్తులవుతారు? ఎవరినైనా కానీ ఆ ప్రేతకాలము ఎంతకాలం పీడిస్తుంది? ఈ పీడన నివారణార్థం ఏం చేయాల్సి ఉంటుంది? సవిస్తరంగా నాకు తెలియజేయండి స్వామి అని చెప్పి ఆ గరుడు విష్ణుమూర్తిని అడిగాడు. విష్ణుమూర్తి ఇలా చెప్తున్నాడు, ప్రేతజన్మ పొందిన వారు తన కులానికి చెందిన, తన వంశానికి చెందిన వారిని బాధించిన లేక వారి స్వప్నంలో కనిపించిన ఆ విషయాన్ని పెద్దలకు తెలియపరచాలి. వారు విధించిన ప్రకారం చింతన కలిగి ప్రవర్తించాలి. మామిడి, కొబ్బరి, పనస వంటి ఫలవృక్షాలు, చెంపకం, అశ్వత్థం వంటి మహావృక్షాలు, రకరకాల పూల చెట్లు పెంచాలి. బ్రాహ్మణులకు భూరి దానాలు చేయాలి. పశువులు మందలు విస్తారంగా మేయడానికి అనుగుణంగా కొంత భూమిలో పచ్చిక బయళ్ళు విడవాలి. నీటి కోసము బావులు, చెరువులు తవ్వించాలి. భగవద్భక్తులకు కైంకర్యాలు చేయించాలి. గంగానది వంటి పుణ్యతీర్థాల్లో స్నానం చేసి దాన ధర్మాలు చెయ్యాలి. ప్రేత జన్ముని యొక్క దోష కారణంగా ఎవరికైనా ఇటువంటి ధర్మ కార్యాలపైన ఆసక్తి జనించకపోయినా, ధర్మ కార్యాచరణ జరపకపోయినా కష్ట నష్టాలు వృద్ధి అవుతాయి. ఆ ప్రేత జన్మ ఎత్తిన వ్యక్తే వచ్చి బాధించకపోయినప్పటికీ తనకు తానుగా ధర్మ కార్యాలను ఆచరించే వారికి సుఖ సౌఖ్యాలు వృద్ధి పొందుతాయి. అంతేగాక ఈ దాన ధర్మాల వలన ఆ జీవునికి ప్రేతాత్మం వదిలిపోయి యమలోకానికి చేరి ప్రేత శరీరాన్ని విడుస్తాడు. ఇక ఈ విషయమై విష్ణుమూర్తి ఇంకా ఈ విధంగా ఆ గరత్మంతునికి వివరిస్తున్నాడు. ఓ పక్షిరాజా, ప్రేత దేహదారి వలనే ఈ బాధలు కలుగుతున్నాయని పెద్దలు, జ్ఞానవృద్ధులు నిర్ధారించినప్పుడు సంశయం ఉండక విశ్వసించాలి. తర్క వితర్కాలు పనికిరావు. ఇందువలన ప్రేత దేహుని బాధలు తనకు నివర్తించబడమే కాకుండా తన వంశీకుడైన పితృదేవతకు కూడా మేలు జరుగుతుంది. ఒకవేళ దాన ధర్మాలు, విశేష పుణ్యకార్యాలు చెయ్యలేకపోయినా నారాయణ బలి అనే ప్రక్రియను ఆచరించవచ్చు. ఈ నారాయణ బలిని ఆచరించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. స్నానం, జపం, హోమం, దానం ఇది క్రమము. పైగా పై చెప్పబడిన సర్వపాప నివృత్తి దాయకము. పుణ్యకాలంలో పుణ్యక్షేత్రాలలో పితృ ప్రీతిగా ఆచరించడం శ్రేష్టం. ప్రతి మానవునికి తల్లి, తండ్రి, గురువు ముఖ్య దైవాలు. దేహాన్ని కలగజేయుట చేత, సన్మార్గము బోధించడం చేత ఈ ముగ్గురే ముఖ్యులవుతారు. ఏ కాలంలోనైనా సరే వీరు పూజనీయులే. వారు చెప్పినవి అనుసరించదగినవి. ముఖ్యంగా మాతా పితృల యొక్క సేవ చెయ్యువాడు, తల్లిదండ్రుల పట్ల భక్తి కలిగి ఉండేవాడు, దేవ బ్రాహ్మణ పూజ చెయ్యలేకపోయినా, తీర్థయాత్ర చేయలేకపోయినా అట్టివానికి దోషాలు అంటవు. తల్లిదండ్రులను పూజించక ఎన్ని ధర్మకార్యాలు చేసినా అవి వ్యర్థమే అవుతాయి. తల్లిదండ్రులు ఉండగా దాన ధర్మాలు చేయడం, వారు మరణించిన వెనుక దాన ధర్మాలు చేయడం, ఇవి వేరు వేరు ఫలితాల్ని ఇస్తాయి. కేవలం పితృ ప్రీత్యర్థం కర్మకాండ నిర్వహించే వారికి శ్రద్ధ లోపించిన ఆ దానాల ఫలితము ఏది దక్కదు. కనుకనే శ్రాద్ధం అన్నారు. ఆత్మహత్యలు, హత్యలు జరిగి అర్ధాంతరంగా ఆయువు ముగిసిన వారు అనగా వారు మృతి పొందినప్పటి నుంచి సంవత్సరం వరకు ఏ దానం గాని, తీర్థయాత్ర గాని, ఆ ఇంట శుభకార్యం గాని జరపరాదు. సంవత్సరం అంతా ఆ జీవికి కర్మ చేశాకే ఇవి చేస్తే ఫలదాయకం. అప్పుడు గరత్మంతుడు, స్వామి, ఈ ప్రేత జన్మల గురించి ఏదైనా కథ ఉన్నట్లయితే దాన్ని వివరంగా నాకు వివరించండి స్వామి అని చెప్పి గరత్మంతుడు విష్ణుమూర్తిని అడిగాడు. అందుకు సమాధానంగా ఆ పరమాత్ముడు, నీకు త్రేతాయుగం నాటి కథ ఒకటి వినిపిస్తాను విను అని ఆ కథను చెప్పడం ప్రారంభించాడు విష్ణుమూర్తి. ఆ యుగంలో బభ్రువాహనుడనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. అతడు ధర్మపరాయణుడు, ప్రముఖుల చేత
సైతం ప్రశంసించబడిన వాడు. మహోదయం అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని ప్రజారంజకంగా పరిపాలిస్తున్న ఆ రాజశేఖరుడు వేట నిమిత్తము ఒకరోజు మహా అరణ్యంలోకి వెళ్తాడు. అక్కడ ఒక జింకను చూసి దాన్ని తరుముతూ మహారణ్య మధ్యంలోకి వెళ్ళి దానిపై ఒక బాణాన్ని ప్రయోగిస్తాడు. కానీ ఆ జింక తప్పించుకొని అక్కడి నుంచి పరిగెత్తిపోయింది. బబ్రువాహనుడు పట్టుదలతో ఆ జింక శరీరం నుంచి కారే రక్తధారాలను బట్టి మరింత దూరం దానికై గాలించసాగాడు. అతడొక్కడే ఆ జింకను తరుముతూ వెళ్లడంతో అతని పరివారం చాలా దూరంగా ఉండిపోయింది. అతడు దారి తప్పి అందులోనే ఇంకొక వనంలోకి ప్రవేశించాడు. అలా ఆ రాజు చాలా దూరము నడిచి అలసిపోయి దాహం చేత నాలుక ఎండిపోతుంటే నీళ్ల కోసమని వెతకసాగాడు. మరికొంత దూరం అలా వెళ్ళిన తరువాత దివ్యమైన జలంతో ఒక తామర కొలను కనిపించింది. బబ్రువాహనుడు ఆ చెరువులో దిగి స్నానం చేసి నీరు త్రాగి ఒక మర్రి చెట్టు కింద తన పరివారము వెతుక్కుంటూ వచ్చేంత వరకు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. ఆ చెట్టు నీడన కాస్త సేద తీరాడు. ఇంతలో ఒళ్ళు గగురు పుడిచేలా ఒక ఎముకల గుడు నడుస్తున్న రీతిలో ఒక ప్రేతము రాజు కంట పడింది. దానికి ఇతరులు ఎవరైనా సరే భయపడాల్సిందే. పరమ వికారంగా ఉన్న ఆ ప్రేతానికి చేరువగా అటువంటియే మరికొన్ని ప్రేతాలు సంచరిస్తున్నాయి. ఆ బబ్రువాహనుడు చూసిన ఆ ప్రేతం అంతలోనే ఆ రాజును సమీపించింది. సంతోషంతో ఇలా అంది, ఓ మహారాజా, నిన్ను దర్శించినంత మాత్రము చేతనే ఆ ప్రేతదేహాన్ని వదిలి ఉత్తమగతి చెంది ధన్యుడినయ్యాను అని వినయంగా పలికేసరికి ఆ రాజు మరింత ఆశ్చర్యంగా చూస్తూ, ప్రేతమా, నీవెవరు? నీకు ఈ దుష్టరూపం ఎలా ప్రాప్తించింది? ఆ వైనాన్ని వివరించు అని చెప్పి ఆ రాజు ఆసక్తిగా అడిగాడు. అప్పుడు ఆ ప్రేతము, మహారాజా, నా యొక్క చరిత్ర చెప్తాను, వినండి. వైదశం అనే పట్టణము ఒకటి ఉంది. అది రథాలు, ఏనుగులు, గుర్రాలు, ఇతర జీవ మనుష్య జలంతో అన్ని విధాల సంపదతో అల్లారుతూ ఉంటుంది. అలాంటి పట్టణంలో నేను వైశ్య కులంలో పుట్టాను. నేను బ్రతికున్నంత కాలము దేవతా పూజలు చేశాను. బ్రాహ్మణులను పెద్దలను పూజించాను. దేవాలయాలు నిర్మింపజేయించాను. సత్రాలు వేయించాను. బీద బిక్కి దిక్కులేని వారికి నాకు వీలైనంత వరకు నేను ఆదుకున్నాను. నాకు తెలిసి నేను ఏ జీవికి హాని తలపెట్టలేదు. నాకు భార్యాపుత్రులు లేరు, బంధువులు లేరు. నేను మరణించిన తర్వాత నాకు ఈ ప్రేత జన్మ సంప్రాప్తించడానికి కారణం నాకు ఎవ్వరూ కర్మ చేయకపోవడమే. పైగా నాకు ఈ ప్రేత జన్మ లభించి చాలా కాలమైంది. ఓ రాజశ్రేష్ఠ, నేను నిన్నొకటి అభ్యర్థించనున్నాను. మరణించిన వారికి సంస్కారం, సంచయనం నిత్య విధి, షోడశం సంపిండీకరణం, మాసికం శ్రాద్ధం మొదలైనవన్నీ పుత్రులు లేక జ్ఞాతులు చెయ్యవలసిందే. కానీ ప్రభువైన నీవు లోకబాంధవుడవు. ఎవ్వరు లేనివారికి నీవే ఆప్తుడవు, రక్షకుడవు కూడా. ప్రేత రూపుడైన నన్ను ఈ ఆపద నుండి గట్టెక్కించగలవు. నా దగ్గర దీనికి సాటి రాదు అన్నటువంటి ఒక పెద్ద మణి, ప్రకాశించే గొప్ప రత్నము ఉన్నది. దీనిని నేను నీ పాదాల వద్ద సమర్పించుకుంటున్నాను, స్వీకరించాల్సింది అని చెప్పి ఆ రాజు యొక్క పాదాల వద్ద సమర్పించబోయాడు. బబ్రువాహనుడు వారిస్తూ, సమస్త పుణ్యకారాలు నెరవేర్చి నీవే గొప్ప దాతగా వెలుగొందిన వాడివి. రాజునైన నేను ఇవ్వాల్సిన వాడిని. నా చెయ్యి పైననే ఉండాలి. అట్టి నేను నీ కర్మ చెయ్యు నిమిత్తము ఈ రత్నాన్ని గ్రహిస్తాననుకున్నావా? దీనికి ఆశించను, కానీ నాకున్న కొన్ని సందేహాలను తీర్చు. అసలు నీకు ఈ ప్రేత జన్మ ఎట్లా ప్రాప్తించిందో చెప్పినట్లే ఇంకా ఏ ఇతర కారణాల వల్ల ప్రేత జన్మ లభించే అవకాశం ఉంది? అలాంటి జన్మ పొందిన వారికి అందులో నుంచి విముక్తి కలగడానికి ఏం చేయాల్సి ఉంటుందని ఆ రాజు అడిగాడు. ఏ విధంగా అయితేనేం ప్రేత జన్మ పొందిన వారిని ఉద్ధరించాలంటే అవశ్యంగా నారాయణ బలి విధి నిర్వర్తించాలి. సంగ్రహంగా ఆ విధానము ఇలా ఉంటుంది. ఆది మధ్యరహితుడైన శ్రీమన్నారాయణ్ణి ప్రతిమను శుద్ధమైన బంగారంతో తయారు చేయించి లేదా శంఖచక్ర పీతాంబర సహిత ఆ బంగారు రేకుపై చిత్రించి, అట్లే ఇంద్రుడు, బ్రహ్మరుద్రుడు మొదలైన వారిని ఆ ప్రతిమతో పాటు మంటపం పైకి మంత్రాలతో ఆహ్వానించి పూజించాలి. వృక్షోస్తార్జన క్రియ నిర్వర్తించి ఆ తరువాత 13 మంది బ్రాహ్మణోత్తములను
రప్పించి వారికి గొడుగు, పాదరక్షలు, ఉంగరాలు, పీఠాలు, వస్త్రాలు, బియ్యం, భూదానం, గోదానము మొదలైనవి అతిశయంగా యథావిధిగా జరిపించాలి. వారికి ముష్టన్న భోజనం అనంతరం జలపూరిత ఘటదానం, శయదానం వంటివి చెయ్యాలి. ఈ విధి సంగోపకంగా నెరవేర్చగలిగితే ఏ రీతిగా ప్రేతజన్మ పొందినప్పటికీ వారు ముక్తులవుతారు అని ఆ ప్రేతజన్మ ఎత్తిన వైశ్యుడు వివరించాడు. ఇక ఆ వెంటనే ఆ బభ్రువాహన ప్రభువుని వెతుక్కుంటూ ఆయన పరివారం అక్కడికి రాగా ప్రేతజీవులు మాయమైపోయాయి. రాజు రాజధానికి చేరిన వెంటనే తను అడవిలో చూచిన వైశ్యుని యొక్క ప్రేతజన్మ పోగొట్టడానికి సకల దానాధికాలు జరిపించాడు. అప్పుడు ఆ ప్రేతజన్మనెత్తిన వైశ్యుడు అదే ఆ దేవగుప్తునికి ప్రేతాత్మం వదిలింది. అతను అపర పుణ్యజీవి అయినందున నేరుగా నా సాయుధ్యాన్ని పొందాడు అని శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి వివరించాడు. అప్పుడు విష్ణుమూర్తి గరుడ, పరులు చేసిన శ్రాద్ధం వల్లనే ప్రేతం స్వర్గాది పుణ్యలోకాలను పొందుతుంటే ఔరస పుత్రుల చేత చేయబడే శ్రాద్ధం వల్ల సద్గతులు కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు. అలా గరుడు ఈ ప్రేత జన్మ ఎలా వదిలించుకోవాలి అనేటువంటి సందేహాన్ని విష్ణుమూర్తిని అడగగా విష్ణుమూర్తి ఈ విధంగా మనకు వివరించాడు. ఎలా ఉందని ఈరోజు స్టోరీ. ఈ స్టోరీకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.